తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. నిన్న ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీని నిరవధికంగా వాయిదా పడింది. ఈ నెల 12న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా మొత్తం 11 రోజుల పాటు 97 గంటల 32 నిమిషాల పాటు సభ జరిగింది. బీసీలు, ఎస్సీలు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న 2 చారిత్రక బిల్లులకు ఈ సమావేశాల్లో అసెంబ్లీ ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థలతో పాటుగా విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించే బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు సహా మొత్తం 12 బిల్లులను సభ ఆమోదించింది. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తీర్మానం చేయడంతో పాటుగా బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రవేశపెట్టిన 2 తీర్మానాలకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ నెల 12న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. 13, 15 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. 17, 18 తేదీల్లో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులపై చర్చ అనంతరం బిల్లులకు ఆమోద ముద్ర వేశారు. 19న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి బడ్జెట్ ప్రవేశపెట్టగా 21 నుంచి 26 వరకు బడ్జెట్ పై చర్చ జరిగింది. గురువారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి ఆమోదించడంతో పాటు డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఈసారి బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా జరిగాయి. అర్ధరాత్రి దాకా చర్చలు కొనసాగాయి. కాగా ఈసారి సభకు హాజరు కాకపోతే సభ్యత్వం రద్దయ్యే ప్రమాదం ఉండడంతో మాజీ సీఎం కేసీఆర్ ఈ నెల 12న గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యారు. ఇక ఆ తర్వాత సెషన్ మొత్తానికి గైర్హాజరయ్యారు. మరోవైపు ఈ నెల 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ సభ్యుడు జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది.